St. Francis English Medium High School, Machilipatnam, witnessed a moment of pride with the visit of the Honorable Member of Parliament, Shri Balashori Vallabhaneni, representing the Machilipatnam Parliamentary Constituency. During his visit, he interacted with the school management and observed the institution's strong educational foundation and rapid development. Appreciating the efforts of the management, the Honorable MP assured his support, including facilitating CSR funding of up to 1 crore rupees towards the development of advanced learning facilities for students. చాలా ప్రేమతో ఎప్పుడు కూడా సేవ చేసే మనిషి. నేను కంకిపాడులో ఉన్నప్పుడే నాకు కొంచెం పరిచయం. సో ఆ పరిచయంతో నేను మన స్కూల్కి ఇక్కడ ముఖ్యంగా రేపు 20వ తారీఖు జరగబోయే మన వేడుకలు ఉన్నాయి కదా, ఏం చేసుకుంటున్నాం, క్రిస్మస్ సెలబ్రేషన్, యాన్యువల్ డే, తర్వాత మొత్తం బ్లెస్సింగ్ ఆఫ్ ఆల్ ద న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దానికోసం రమ్మని చెప్పి నేను సార్ని అడిగినప్పుడు అప్పుడు కుదరదు బాధ, ఎందుకంటే అప్పుడు పార్లమెంట్ ఉంటుంది కాబట్టి దానికి ముందుగానే నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని చెప్పేసి సార్ నాకు మెసేజ్ పంపించారు. వారు చెప్పినట్లుగానే ఈరోజు మన మధ్య ఉన్నారు. సార్ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీరు మా మధ్యకి రావడం, మా పిల్లల్ని చూడటం, మా పిల్లల్ని పలకరించడం. ముఖ్యంగా మొట్టమొదట తెనాలి పార్లమెంట్కి ఆయన సభ్యులుగా ఎన్నికయ్యారు. తర్వాత మచిలీపట్నం కంటిన్యూస్గా రెండోసారి, గతంలో కూడా సారే ఎలక్ట్ అయ్యారు. మళ్ళీ తర్వాత కూడా ఇప్పుడు కూడా ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా మరి మన సారే ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ గురించి, మచిలీపట్నం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఏం చేయాలని చెప్పేసి ఎప్పుడు తపన పడుతూ ఉంటారు. ఇప్పుడే చెబుతున్నారు ఒక 10 కోట్లు దీంట్లో శాంక్షన్ చేయించారని చెప్పేసి. అంబేద్కర్ భవన్కి సుమారు ఒక 10 కోట్లు శాంక్షన్ చేయించారని చెప్పేసి చాలా సంతోషంగా ఉంటారు. మా వద్దకు రావడం, మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడ రావడం, మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఇంకా దేవుడు మిమ్మల్ని దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా ఇలాంటి పదవులు, ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రజలకు సేవ చేయడానికి, ఇంకా ప్రజలకు మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అందుకోసం మా పిల్లలు కూడా నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటారు. సార్ బాగా ప్రార్థన పరుడు, నాకు తెలుసు, వ్యక్తిగతంగా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. బాగా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు అడిగారు నన్ను, ఇక్కడ షాపులు లేదా అని అడిగారు. ఎందుకంటే లైలా కాలేజీలో ఉన్నప్పుడు చెబుతున్నారు, ఆయనకు అనుభవం చెబుతున్నారు ఎలా ప్రతిరోజు అంటే పూజకి వెళ్ళి అన్నీ కూడా అటెండ్ అయ్యాలని. ఇప్పుడు కూడా అడిగారు అనమాట, ఇక్కడ షాపులు లేదా అని చెప్పేసి అడిగారు. ముందు సార్ తీసుకెళ్తాను తర్వాత అని చెప్పాను నేను. సో ఈ విధంగా మన మధ్యకి రావడం సార్ చాలా సంతోషం. సో మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మా పిల్లలకి, మా టీచర్స్కి 2 మాటలు చెప్పాలని కోరుతున్నాను. ఇక్కడ ఇచ్చేసినటువంటి టీచర్స్ అందరికీ నమస్కారం. అలాగే విద్యార్థులకి నా ఆశీస్సులు. స్కూల్ చాలా బ్రహ్మాండంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా చక్కగా ఉంది. నేను కూడా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు RCM బోర్డింగ్లోనే చదువుకున్నాను, ETPM స్కూల్ అని. మా స్కూల్ కూడా అప్పుడు అంత టీచర్స్, HM గారు కూడా ఒక రెవరెంట్ సిస్టర్ పిట్రీనా గారని ఉండేవారు. తర్వాత లైలా కాలేజీ ఫాదర్స్ దగ్గర చదువుకున్నాను. తర్వాత అఫ్కోర్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యాను. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఎత్తు అయితే ఏ స్కూల్కైనా అది ఓన్లీ ఇట్ విల్ గివ్ గుడ్ లుక్. కానీ టీచర్స్, స్ట్రెంగ్త్ ఉన్నటువంటి టీచర్స్ కానుంటే, కెపాసిటీ ఉన్నటువంటి టీచర్స్ కానుంటే, అదే నేను ఇందాక ఫాదర్తో కూడా మాట్లాడుతున్నాను. తర్వాత విద్యార్థుల భవిష్యత్తుకి అది చక్కటి బాట వేస్తుంది. సో బేసిక్గా టీచర్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ని పిల్లలు కానీ పంచినట్లయితే డెఫినెట్గా పిల్లల జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుంది. అందుకని టీచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో నేను అందుకే అడుగుతా ఉన్నాను డాక్టర్ ఫాదర్ గారిని కూడా, ప్రతి టీచర్ని తీసుకోండి ఫాదర్, డబ్బులు ఎక్కువైనా 10 రూపాయలు ఖర్చు పెట్టిన అయినా సరే దట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్ అనేది. సో అదే రకంగా ఈ స్కూల్ చూసిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇది హార్ట్ ఆఫ్ ది మచిలీపట్నం టౌన్లో ఉంది. సో నేను కూడా మచిలీపట్నం పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాను కాబట్టి నాకు ఏమనిపిస్తూ ఉందంటే, ఈ స్కూల్కి మీరు ఏదైనా ఒక మంచి లైబ్రరీ కానీ, లేదంటే ఒక డిజిటల్ లైబ్రరీ కానీ,
ఒక 100 కంప్యూటర్స్ తోటి పిల్లలకి ఎడ్యుకేషన్స్ ఇచ్చే సిస్టమ్ కానీ ఒక మంచి హాల్ కానీ ఆలోచించి యూ కెన్ గో అప్ టు 1 crore వరకు మీరు వెళ్ళండి. చూసుకుంటే మీరు తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఒక 1 year లోపల మీకు ఒక ₹1 కోటి శాంక్షన్ చేయించేటువంటి బాధ్యత నేను పార్లమెంటు సభ్యుడిగా తీసుకుంటాను. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ ద యువర్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.